చెబితే చెప్పానంటారు గాని పాయసం లేకుండా పూజలా? నేనుండి సరిపోయింది గాని లేకపోతే మీరీ పనులన్నీ చేయగలిగి ఉండేవారా? చెప్పండి. అమ్మా అమ్మా తమరింకా తయారు కాలేదే? తమరు నివేదన గురించి ఆలోచించకండి. పూజకి ఉత్సవానికి సరిపోయేలా అన్నీ సిద్ధం చేశాను. తయారవడం ఎంతసేపమ్మా? ముందు బయటికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసొద్దాము. ఇంకా అలకడాలే పూర్తవలేదు. ముగ్గులు పెట్టాలి, పూలు కట్టాలి. ఈ గణాలు వీరి పనులు చూస్తుంటే వారికేదో పెద్ద శిక్ష వేసినట్లుందే గాని ఉత్సాహం లేదు. అంటే అన్నానంటారు గాని మహాదేవుడు నిమ్మకు నీరెత్తినట్లు ధ్యానంలో కూర్చున్నారు. మాతా, ఈ పూలు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ లేక? నేను మాట చెప్పనా పుత్రి? నిజానికి నేను ఈ రోజు ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ అడగక తప్పట్లేదు. ఉత్సవం జరగాల్సిన భవనం ఉండాల్సింది ఇలాగేనా? మండపం లేదు, తోరణాలు లేవు, పూల మాలలు లేవు. ఏంటిదంతా? ఉన్నాయి మాతా, తమరేమాత్రం చింతించకండి. మేము తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. చూడండి, మన గణం ఎంత శ్రద్ధగా మెట్లు తుడుస్తున్నాడో. అంతేకాదు, ఇది పూర్తవగానే ఈ పూలతో మేమందరం ఈ ప్రదేశాన్ని అలంకరిస్తాము మాతా. నంది, ఈ రోజు దేవతలు, యక్షులు, గంధర్వ, కిన్నర, కింపురుషులు వస్తున్నారు. వారికి ఈ పూలు ఏం సరిపోతాయి? కాని మాతా, దేవాది దేవతలంతా ప్రతిరోజు మహాదేవుడి దర్శనానికి వస్తుంటారు. వారొస్తున్నారని మేమెప్పుడూ కైలాసాన్ని పూలతో అలంకరించలేదు. అంటే అన్నానంటారు గాని ఈ రోజు జరిగేదేమీ మామూలు ఉత్సవం కాదు. పార్వతీనందనుడి నామకరణ మహోత్సవం. చాలా పెద్ద ఉత్సవం. పుత్రి పార్వతి, నీ నామకరణ మహోత్సవం జరిగినప్పుడు మన రాజభవనం అంతా మిలమిలా మెరిసిపోయేలా అలంకరించాము. ఎక్కడ చూసినా నవరత్న హారాలు అలంకరించినట్లుండేది. ఎంత భవ్యమైన ఉత్సవం అంటే ఆనాటి వైభవాన్ని ఈనాటికి వేణోళ్లా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తుంటే ఎలా కనిపిస్తుందో చూడు. మామూలు పండగ వాతావరణం కూడా లేదు. ఈ 4 పూలు సరిపోతాయా ఇంత భవనానికి? శాంతం వహించండి మాత, కంగారు పడకండి. తమరు నిశ్చింతగా ఉండండి. ఈనాటి ఉత్సవం నా నామకరణం కంటే ఎంతో వైభవంగా దివ్యంగా జరుగుతుంది. నీలకంఠ, చిన్న పక్షి ఇది మా పుత్రుడి నామకరణ మహోత్సవము. ఇందులో ప్రకృతి యావత్తు పులకించిపోవాలి. అదే స్వయంగా ఉత్సవానికి ఏర్పాట్లు చెయ్యాలి. ఇదేనమ్మా నా కోరిక.
అమ్మా ప్రియపుత్రుడా, సర్వమంగళకారక, చూసారా అమ్మా, తమరి పుత్రుడు స్నానం పూర్తి చేశాడు. ఎంత ఆహ్లాదంగా ఉందో. మ్మ్. ఎంత బాగా తీర్చిదిద్దారు. అమ్మా, ఈరోజు మన భవనం చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫలాలు అందంగా ఉన్నాయి, మధురంగా కూడా ఉంటాయి. వీటి రుచి చూడాల్సిందే. ఆగుపుత్రా, ఏమైందమ్మమ్మ గారు? తమరు నన్నెందుకు ఆపుతున్నారు? మరీ ఇంత ఆత్రం పనికిరాదు. పూజలంటే పద్ధతి సంప్రదాయాలు ఉంటాయి. ఈ రోజు పూజ సంపన్నమయ్యేంత వరకు భోజనం చేయకూడదు. అవును పుత్రా, అమ్మమ్మ మాటలు బంగారు మూటలు. ఈ రోజు నేను చెప్పేంత వరకు నువ్వు పలహారం కూడా చేయకూడదు. అర్థమైందిగా? అవునమ్మా, స్పష్టంగా అర్థమైంది. మాత, అతిథుల ఆగమనం ప్రారంభమైంది. మరచిపోవద్దు వృద్ధ నారసింహిక. ఆ బాలుడు మహాదేవుడు పార్వతీదేవిల పుత్రుడు. మీరే మర్చిపోయారు అసుర సామ్రాట్ సింధూరా. సాక్షాత్తు బ్రహ్మదేవుడి పుత్రుడు మీరు. మీరే స్వయంగా మీ తండ్రి సృష్టికర్తైన బ్రహ్మదేవుణ్ణి కూడా భయంతో గడగడలాడించారు. ఇప్పుడు నేను తమరిని నా చేతుల్లో బిగించి పరీక్షిస్తాను. తమరిచ్చిన ఈ శక్తులు నిజంగానే పనిచేస్తాయో లేదో. నీ మాటలు సమంజసంగా ఉన్నాయి సింహిక. బ్రహ్మదేవుడి శాపం ఉంటే ఏమైంది? వారి వరం పొందిన వాడిని నేను సింహిక. శత్రువు ఎంతటి వాడైనా నా బాహుబంధనంలో పిండి చేయగలను నేను. శత్రువు మస్తిష్కంపై నియంత్రణ పొంది తనని అంతం చేయగలను నేను. నేను ఆ బ్రహ్మదేవుడి పుత్రుడను. ఆ బాలుడు నన్ను ఏమీ చేయలేడు సింహిక, ఏమీ చేయలేడు. ఎక్కడున్నాడు ఆ దుష్ట బాలుడు? భృగు మహర్షి, కార్యక్రమాన్ని ఆరంభించండి. మైనాదేవి, తమరి మనవడిని తీసుకురండి. కార్యక్రమము ఆరంభిద్దాం. ఇప్పుడు ఆ దూర్త బాలుడు నా ముందుకొస్తాడు. ఇక్కడ ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోంది?
సరిగా కనపడటం లేదా బాలుడు? ఈ బాలుడిపై ఒక్కసారి నా దృష్టి పడిందంటే చాలు, అప్పుడు అర్థమవుతుంది నేనంటే ఏమిటో. తనే నా బాలుడు. తను చాలా చిన్నవాడు, బలహీనుడు. నేనే అనవసరంగా భయపడ్డాను. దేవతలంతా వచ్చారు ఇక్కడికి. మీ అందరికీ నా ప్రణామాలు. శ్రీ మహావిష్ణువైన మామగారికి, మేనత్త శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రణామాలు. శుభమస్తు అల్లుడా. పెద్దమామ బ్రహ్మదేవుడికి, మేనత్త సరస్వతీదేవికి మీకు కూడా నమస్కారాలు. ఎందరో మహర్షులు నన్ను ఆశీర్వదించడానికి రావటం నా అదృష్టం. దేవేంద్రుల వారికి కూడా నా ప్రణామాలు. పూల సౌందర్యాన్ని ఎవరూ హరించలేరు, అలాగే ముళ్లకు సౌందర్యాన్నెవరూ సమకూర్చలేరు. అలాగే ఈ బాలుడి విషయంలో కూడా. బాలుడు తన తల్లిదండ్రులు తమ ఆసనాలను అలంకరించండి. ముందుగా ముస్తాబు చేయాలి. బాలుడి మేనత్త తనకి కాటుకు పెట్టాలి. ఇంకా బాలుడికి నామకరణం చేయాలి. అది అంతకన్నా ముందు నాకు ఆడపడుచు కట్నం ఇవ్వాలి మా సోదరుడి నుండి. మాతా, మనం ఇంకా నామకరణ కార్యక్రమం ఆరంభం చేయవచ్చా? మా పుత్రుడిగా పేరు పొందుతాడు. అగ్నయే స్వాహ. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నయే స్వాహ. మాతా, మనం ఇంకా నామకరణ కార్యక్రమం ఆరంభం చేయవచ్చా? మా పుత్రుడిగా పేరు పొందుతాడు. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం భూలగ్నయే స్వాహ. ఓం భూలగ్నయే స్వాహ. ఓం భూలగ్నయే స్వాహ. బాలుడి కుండల్ని చూపించండి. కుండలి
ఈ బాలుడు ఏదో విధంగా ఒక్కసారి నా చేతికి చిక్కాడంటే చాలు, నా ప్రాణాలకి ప్రమాదం తొలగిపోయినట్లే. బాలకుడికి పేరే పెడతారు. స్థాయిగా నిలిచిపోయేలా ఉండాలి. నామకరణ మహోత్సవం బాలుడి పేరులో మొదటి అక్షరం ఏదో అవగతమైంది. ఆ అక్షరాన్ని బ్రహ్మదేవుడు సరస్వతీమాతకు చెబుతారు. మా పుత్రుడి పేరులోని మొదటి అక్షరం గా. గాతో మొదలవుతుంది. చాలా అదృష్టం. గాతో మొదలవుతుంది. చాలా అద్భుతం. ఇప్పుడు ఆదిదేవుడు మా పుత్రుడికి గాతో మొదలయ్యే పేరుని మనందరికీ చెప్తారు. గజాననుడు. 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 గజానన, నువ్వు గజాననుడివి పుత్రా. గజాననుడా? బాలక తమాయుష్మాన్ వర్చస్వి తేజస్వి శ్రీమాన్ భూయా. మీరందరూ వివిధ ప్రదేశాలకు వెళ్ళి బాలుడి పేరును ప్రకటించండి. తద్వారా అందరికీ మహాదేవుడు పార్వతీదేవుల పుత్రుడు యొక్క పేరు గుర్తుకొస్తుంది. మీ అందరికీ నా ప్రణామాలు.
దేవతలారా, కార్యక్రమం పరిసమాప్తమైపోయింది. మనమందరం ఇక బయలుదేరడం మంచిది. ఇంకెంతసేపున్నా ఏం ప్రయోజనం ఉండదు. ఈ బాలుణ్ణి నేనిక్కడే అంతం చేయగలను. ఏదో విధంగా తనొక్కడినే ఎలాగైనా పట్టుకోవాలి. ఈ సంతోషకరమైన సమయంలో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీ అందరికీ నేను స్వయంగా నోరు తీపి చేస్తాను. అంటే ఆగక తప్పదన్నమాటేగా? లడ్డు చాలా చక్కటి పేరు పెట్టారు. చాలా బాగుంది పేరు. గొప్ప పేరు. గజానన చాలా బాగుంది. చాలా బాగుంది పేరు. ఎంత బాగుంది గజానన పేరు. ఆకలి ఎక్కువయ్యి నా కడుపులోని పేగులు ఆకలి కేకలేస్తున్నాయి. నాకు ఆహారం కావాలి మాత. కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎంతో రుచికరమైన ఫలాలున్నాయిగా. వీటిని తింటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాలుడు ఒంటరిగా ఎక్కడికో వెళుతున్నాడు. ఇప్పుడు వీటి పని పడతాను. అరే, ఇది ఎవరి నీడ? పార్వతీదేవి, ఈ ఆనందోత్సాహాలలో మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. గజాననుడికి నామకరణం సందర్భంగా మా నోరు కూడా తీపి చేయండి. నేను త్వరగా వెళ్దామనుకుంటున్నాను. ఈ విషయం సచీదేవికి అర్థం కావటం లేదు. ఈయనెవరు? ముఖం చూస్తే చాలా సౌమ్యంగా ఉంది, కానీ కళ్ళు మాత్రం అగ్నిగోళంలా ఉన్నాయి. ఇదెందుకో విచిత్రంగా ఉంది. విచిత్ర గజముఖ బాలుడు. తను నన్నెక్కడ అడ్డుకోగలడు? మహాదేవుడు పార్వతీమాతల రెండో కుమారుడు నీ పాలిట యముడిగా పుట్టబోతున్నాడు. మీరు కేవలం ఒక బాలుడిని చూసి భయపడి చేతులు ముడుచుకోవడమా? వృద్ధ నారి సింహిక మాటల్లో ఏమాత్రం తప్పులేదు. నేను తన గురించి అకారణంగా భయపడ్డాను. తనకిప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. ఒక్కసారి ఈ బాలుడు నా చేతికి దొరికితే చాలు, నా ప్రాణాలకింక ఏ భయము ఉండబోదు. తమరెవరు? తమరిని చూస్తుంటే నన్ను చూడగానే మీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నట్టు అనిపిస్తోంది. నీ పాలిటి మృత్యువు నేను. ఈ విషయం నీకు త్వరలోనే తెలిసి వస్తుంది. అంతకుముందు నేను నిన్నిక్కడి నుండి తప్పించే మార్గం వెతకాలి. ఎవరై ఉంటారీనా? సరైన ఉపాయం లభించింది. దానితో ఈ బాలుడి దృష్టిని తప్పిస్తాను. ఓ, తమరి దృష్టి కూడా ఈ ఫలాల మీదే ఉందా? మీరే చూడండి ఎన్ని మధురమైన ఫలాలు ఉన్నాయో. ఏది తినాలో తేల్చుకోవడం కష్టంగా ఉంది. నా మనసులో ఏది తినాలనే ఆలోచనే నన్ను తినేస్తుంది. ఇప్పుడు ఇది తినాలా లేక ఎర్రపండా? ఏది తినాలో నిర్ణయించుకోక తప్పదు.
నేనెప్పుడో నిర్ణయించుకున్నాను మూర్ఖ బాలక. నీకు నిర్ణయించుకునే అవకాశం ఇవ్వను నేను. నా ఆదేశాలను పాటించాల్సిందే. ఈ పచ్చ పండ్లను తీసుకోవాల్సిందే. పచ్చ పండ్లు. ఏమిటి, నా జీవితానికే విఘ్నంగా మారతావా? లేదు బాలక, విఘ్నం నాకు కాదు, నీకు. నా చేతుల్లోనే నీకు మరణం తప్పదు. తీసుకో, ఆ పచ్చ పండ్లు తీసుకో. నేను చెప్పినట్లు నడుచుకో. తీసుకో. దేవి పార్వతి, ఎవరది? ఎవరిదా స్వరం? దేవి సంజని, శనిదేవుడు. శనిదేవుడికి మళ్ళీ ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఎలా కలిగింది? అక్కడే ఆగండి. ఎవరికీ లోపలికి ప్రవేశించే అనుమతి లేదు. నాకు నా పుత్రుడు మళ్ళీ కావాలి. ఈ శిరస్సు నా త్రిశూల ప్రయోగంతో భస్మమైంది. అలా నా త్రిశూలంతో భస్మమయ్యాక ఎవరూ పునర్జీవితం పొందలేరు. ఇంకా సంకోచిస్తున్నావెందుకు బాలక? నువ్వు నేను చెప్పిన ఫలాన్ని తీసుకోక తప్పదు. తీసుకో ఆకుపచ్చని పండ్లు, తీసుకో. ఇంకేం భయం లేదు. ఈ బాలుడు నాకు పూర్తిగా వశమయ్యాడు. తనని నేనే మృత్యు ముఖంలోకి తీసుకువెళ్ళగలను. నాకు చెప్పనే లేదు. తమరు ఎవరనేది? తను నన్ను ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే తన మనస్సు నా నియంత్రణలోకి రాలేదు. ఇప్పుడు చెప్పండి, తమరు నా నామకరణంలో పాల్గొనడానికి వచ్చారు కదూ? చెప్పండి. తమరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇదిగోండి, నేను నా పండు తీసుకున్నాను. కానీ ఏం లాభం చెప్పండి? మా అమ్మగారు అనుమతి ఇచ్చేంత వరకు దీన్ని నేను ఎలా తినగలను? తనని వశపరుచుకోవాలనుకునే ముందు తన శక్తిని తక్కువ అంచనా వేసి తప్పు చేశానా? తనపై నా సమ్మోహక శక్తి ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. తనని వశపరుచుకోవాలనుకునే ముందు తన శక్తిని తక్కువ అంచనా వేసి తప్పు చేశానా? తనపై నా సమ్మోహక శక్తి ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. మాతా, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని నేను తమరి ముందుకు వచ్చే సాహసం చేశాను. మాత, నన్ను క్షమించండి. ఆనాడే నాకు తగిన దండన విధించారు మాత. దాని కారణంగా నేటికి నా కాలు నడవడానికి వీలు లేకుండా పోయింది. తమరు మా అందరికీ తల్లి మనసు అంటే ఎంతో కరుణకు ఆలవాలమంటారు. తన సంతానం చేసిన తప్పులను అర్థం చేసుకుని క్షమిస్తారు. నేడు తమ పుత్రుడి నామకరణ మహోత్సవం సందర్భంగా నాకు క్షమాభిక్ష పెట్టలేరా మాత?
శుభ సందర్భంలో నేను ఎవ్వరినీ నిరాశపరచకూడదు. శుభమస్తు శనిదేవా. తమరి ఆగమనం అలాగే అవసరం రెండూ నెరవేరాయి. తమరిని నేను క్షమిస్తున్నాను. నా కాలికి పూర్తి స్వస్థత చేకూరింది. నా కాలికి ఇప్పుడు ఏ బాధ లేదు. నన్ను క్షమించినందుకు గాను తమకు 100,000,000 వందనాలు మాత. తమరిని నేనెంతగానో బాధ పెట్టాను. కానీ నేను ఒక్క మాట అడగగానే తమరు నాకు క్షమాభిక్ష ప్రసాదించారు. నా కష్టాలన్నింటినీ కడతీర్చారు. తల్లి మనసు ఔదార్యానికి ఇది గొప్ప ఉదాహరణ మాత. పార్వతీదేవి, తమరికి 100,000,000 ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంలో బహుమతులు మేమివ్వాలి, కానీ ఆది దంపతులకు మేమేమివ్వగలం? మా స్వామికి క్షమాభిక్షనే కానుక మీ నుండి లభించింది మాకు. ఇది నాకు, మా స్వామికి తమరిచ్చిన గొప్ప వరం. నేను ఈ బాలుడికి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఒకటే మాత. అన్ని అరిష్టాలు తనకెప్పుడూ దూరంగానే ఉంటాయి. ఎంతటి ఆపదైనా తన దగ్గరకు వచ్చేలోపే నాశనమవుతుంది. గజాననుడికి నా శుభాశీస్సులు. కాని ఎక్కడున్నాడు మా పుత్రుడు? అతిథి సత్కారాల్లో మునిగిపోయి చాలాసేపటి నుండి తనని నేను పట్టించుకోనేలేదు. పార్వతీదేవి, ఇంకొకరు ఉన్నారు మీరంటే భయపడుతున్నవారు. ఎవరు? అంతగా భయపడుతున్న వారెవరో సోదరా? అటు చూడండి. బాలకా, నా మాట వినో. చెప్పినట్లు చేయి. ఇప్పుడు నీ శరీరం, నీ మనసు రెండూ కూడా నా నియంత్రణలోనే ఉన్నాయి. బాలకా, నాతో బయలుదేరు. నా వెనుక రా బాలకా. అది అలాగే రావాలి. రా బాలక, ముందుకు రా. అలాగే ముందుకు రా. వెళదాం పద. ఇదేమిటి? ఏదో శక్తి నా కాళ్ళు కదలకుండా చేస్తుందేమిటి? కాళ్ళు కొంచెం కూడా కదల్చలేకపోతున్నాను. మరింత శక్తిని ఉపయోగించి చూస్తాను. నన్ను చూసి భయపడుతున్న వారు ఎవరు సోదరా శ్రీహరి? వారేనా సోదరా? అక్కడున్నది నారద మహర్షిగా. అక్కడెందుకు దాక్కున్నారు? ఇక్కడికెందుకు రావడం లేదు? ఆయన ఎందుకు భయపడుతున్నారు నాకు? ఈ ప్రశ్న ఏదో వారిని అడిగి చూడండి. దేవర్షి నారద, నిర్భయంగా రండి. మా సోదరి పార్వతి మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. నారాయణ, నన్ను ఎలా ఇరికించారండి ప్రభు? విషయం తెలిసిందాకా ఉండి పార్వతీమాత ఆగ్రహిస్తే నేనేం చేయాలి? నారద మహర్షి నా పట్ల ఏ తప్పు చెయ్యలేదు. మరి నా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? దేవర్షి నారద, తమరి మనసులోని సంకోచమేంటన్నది నిస్సంకోచంగా పార్వతీదేవికి తెలియజేయండి. మీరు ఎందుకు? నారాయణ నారాయణ. దేవర్షి నారద, భయాన్ని పరిత్యజించండి. తమరి మనసులోని మాటను పార్వతీదేవికి తెలియపరచండి.
అది మాత, నేను తమరి నుండి తప్పించుకొని తిరుగుతున్నాను. ఎందుకంటే తమరి ముందుకొచ్చేంత ధైర్యం నాకు లేకపోయింది మాత. ఎందుకంటే అది ఎందుకో చెప్పండి దేవర్షి. తమరు నా ముందుకు రావడానికి ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. కళ్ళారా చూడమని ఎవరిచ్చారు సందేశం? రెప్పపాటులో చూస్తే చాలనేది నారదుడి ఉద్దేశం. క్షణార్థ దర్శనంతో తప్పించండి తమరి దృష్టి. ఏ సుడిగుండంలో పడుతుంది దృష్టి. నేనే శనిదేవునికి నా మాటల మాయతో కలిగించాను కోరిక. మాత స్వయంగా తమ పుత్రుణ్ణి చూడ్డానికి వేయించాను మునక. నా కాళ్ళు కదల్చలేకపోతున్నాను. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యి, త్వరగా చెయ్యి. ఈ సర్వమైతే నాదే, కానీ నేనేమీ మాట్లాడలేదే. నా గొంతులో నా మాటలు నా మెదడులో ప్రతిధ్వనించేలా చేస్తున్నది ఎవరు సృష్టిస్తున్నారు ఈ మాయాజాలం? ఏదో ఒకటి చెయ్యి, త్వరగా చెయ్యి. ఏదో అదృశ్య శక్తి పట్టుకుంది నన్ను. దాన్ని నా సర్వశక్తులన్నీ వినియోగించి నా ఛేదించలేకపోతున్నాను. కాళ్లను బంధించి నా మాటల్నే చెవుల్లో ప్రతిధ్వనింపజేస్తోంది. ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి. ఓరి గజముఖ బాలక, నాతోనే ఆటలాడేంత మునగాడివా? ఏదో ఒకటి చెయ్యి. నేనేం చేస్తున్నాను? నాకేం తెలుసు? మీరెక్కడికో వెళ్తున్నారనుకున్నాను. ఏదో ఒకటి చెయ్యి. ఈ కోలాహలం, ఈ అరుపులు నీకు వినిపించడం లేదా బాలక? వెంటనే వీటిని ఆపేయి. ఆపమని చెప్పాలా? కానీ వీరంతా మా అతిథులు కదా. అతిథులంటే దేవతలతో సమానం కదా. ఇక్కడ దేవతలే అతిథులైనప్పుడు వారిని మరింత ఆదరంగా చూడకపోతే ఎలా? వారిని మాట్లాడకుండా, నవ్వుకోకుండా ఎలా అడ్డుకోగలను? నాలాంటి బాలుడి మాటలని వారెక్కడ పట్టించుకుంటారు? ఏదో ఒకటి చెయ్యి, త్వరగా చెయ్యి. నాకు తెలుసు మాత, నేను చాలా పెద్ద తప్పు చేశానని. అయినా తమరికి నా విన్నపం ఒకటి ఉంది మాత. దయచేసి నన్ను శిక్షించకండి. పెద్ద మనసుతో నన్ను క్షమించండి. తమరు దేన్నైతే తప్పు అంటున్నారో అది ఒక శూలమై గుచ్చుకుంది నా హృదయంలో. ఎంత పెద్ద గాయమో దాన్ని నా మనసు అస్సలు మర్చిపోలేదు. తండ్రి కొడుకుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగేలా చేసిందా చిన్న తప్పు. నాకు తెలుసు మాత, నా వల్ల ఎంత దారుణం జరిగిందో. అందుకే క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన దానికి మూల కారణం అది కేవలం జగత్ కళ్యాణం మాత్రమే. జగత్ కళ్యాణంలోనే మన మేలు ఇమిడి ఉంటుంది. సమాధానం చెప్పండి నాకు. తమరు నాకు కలిగించిన ఆవేదనకి చెప్పండి నాకు. బాధ్యత ఎవరు వహిస్తారు? నేనే. కానీ మాత, ఇప్పుడంతా శుభకరమే కదా. అయినా ఈ శుభతరుణంలో ఎవ్వరినీ దండించలేను నారదా. తమరు నిర్భయంగా ఉండండి. నారాయణ నారాయణ. కానీ ప్రతి క్రియకి ఏదో ఒక ప్రతిక్రియ ఉంటుంది. అంటే దేవర్షి మనిషి చేసిన కర్మల్ని గాని తన తప్పుల్ని గాని కాలం ఎంత మాత్రం మరువదు.
కనుక కర్మ ఫలాల్ని ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు దేవర్షి. తమరి ఈ తప్పు ఫలితంగా ఏదో ఒక సమయంలో తమరు కూడా తమ తండ్రి బ్రహ్మదేవుణ్ణి విరోధించక తప్పదు. తమరి తండ్రికి ఎదురు తిరగడం తమరికేమాత్రం మంచిది కాదు దేవర్షి. నేను తమరిని దండించకపోవచ్చు, కానీ కాలం న్యాయాన్ని పాటిస్తుంది. అదే ఆ కాలానికి న్యాయమైనది. ఓ మాత, దయచేసి నాకు తెలియజేయండి. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? తమరు ఈ విషయం గురించి నాకు సూచించారంటే నేను జాగ్రత్తగా ఉంటాను మాత. కాల న్యాయం కాలానికే తెలుసు. ఈ విషయం మీకు తెలుసు కదా. జరిగేది మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది, కానీ అది తగిన సమయం ఆసన్నమైనప్పుడే జరుగుతుంది. ఈ అతిధ్వనులు నా చెవులకు కర్ణ కఠోరంగా ఉన్నాయి. కర్ణపుటాలు దద్దరిల్లిపోతున్నాయి బాలక. ఇదంతా ఈ బాలుడు చేస్తున్న పనే. తను ఎన్నో దివ్య శక్తులు కలిగినవాడు. నేను కేవలం నా శక్తులతో పోల్చుకుని తనని తక్కువ అంచనా వేశాను. బాలుడనే భావంతో చులకనగా చూశాను. అందుకు ఫలితం అనుభవిస్తున్నాను. తనతో జాగ్రత్తగా ఉండడం మంచిది సింధూరా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బాలుడితో. దయచేసి నన్ను వదిలిపెట్టు. అరే, తమరిలా ఎందుకంటున్నారు? చూడండి, నేను మీతో ఆటలాడడం లేదు. అయినా మీరు నా ముందు ఎందుకు పడిపోయారు? నేను మిమ్మల్ని ఏదో చేశారనుకుంటారు, కానీ నేనేం చేయలేదు. మీరు కింద పడి మీరే అరుస్తూ నింద నా మీద మోపుతున్నారు. నా మెదడంతా ప్రతిధ్వనులే. ఆ ధ్వనులు నా మెదడుని బద్దలు కొట్టేలా ఉన్నాయి బాలక. అవి నన్ను అంతం చేయగలవు. దయచేసి ఆపే. ఓహో, తమరి మెదడులో ఏదో ఉంది. దానివల్లే తమరింతగా తల్లడెల్లుతున్నారు. ఏం బాధపడకండి, నేను తీసేస్తాను దాన్ని. తొండమయ్య, రండి, వీరి బాధను దూరం చేద్దాం. ఏం జరుగుతోంది నాకు? ఎందుకు ఇలా మరిగిపోతున్నాను? ఏమవుతోంది నాలో? ఏమవుతోంది? అరే తొండమయ్య, ఈ ఈగెక్కడి నుంచి వచ్చింది? ఏమైంది పుత్ర? నీకేమీ కాలేదుగా? అమ్మా, అది నన్ను క్షమించండి. ఏమైంది పుత్రా, నీకేమైంది? అమ్మా, తమరు ఊరికే భయపడుతున్నారు. నాకు ఏమీ కాలేదు. చూడండి ఎంత బాగా నిలబడ్డానో మీ ముందు. కేవలం ఒక తుమ్ము మాత్రమే వచ్చింది. ఇంకో మాట, ఎవరో ఉన్నారు ఇక్కడ. నా వైపు గుడ్లు మీరు మరీ చూస్తున్నారు. వారి మెదడులో ప్రతిధ్వనులు వచ్చాయి. నేను ఆయనకి సహాయం చేయాలని ప్రయత్నించాను, కానీ తుమ్మొచ్చి పాడు చేశాను. దాంతో ఆయన రూపమే మారిపోయిందమ్మా. ఆయన్ని చూడగానే ఏమనిపించిందో తెలుసా? తను ఏదో పెద్ద అసుడై ఉంటాడని. అసురుడా? ఈ కైలాసంలో? గౌరీ, ఏమైనది? గజాననుడు కుశలమే కదా? స్వామి,
ఒక అసురుడొచ్చాడు, కానీ మనం తనని గుర్తించలేకపోయాం. గజాననుణ్ణి ఏదో చెయ్యాలని ప్రయత్నించాడు. ఆ అసురుడు ఎవరై ఉంటాడు స్వామి? అసురుడు కైలాసంలోకి రావటమా? అసంభవం. అది కేవలం ఈ బాలుడి ఊహ మాత్రమే, అంతేకాని ఇంకేమీ కాదు మాత. పార్వతీదేవి, మీరేమీ చింతించకండి. తనెవరైనా భయంతో పారిపోయాడు. ఆనందించాల్సిందేమిటంటే తను గజాననుడికి ఏ ఆపద కలిగించలేదు. మహాదేవ, చూస్తుంటే మీరు కైలాసానికి భద్రత మరింత దృఢతరం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కనీసం గజాననుడు కొంచెం పెద్ద అయ్యేంత వరకైనా. మాత, ఈ క్షణం నుండి నేను మిగిలిన గణాలు గజాననుడి దగ్గరే ఉంటాము. ఎప్పుడు తమ పుత్రుని గమనిస్తూనే ఉంటాము. తమరేమి చింతించకండి. ఈ రోజు ఏ అనర్థం జరగలేదు కనుక ఏ భయమూ లేదు. ఇదే నా సోదర తమరి చెల్లికి ఇవ్వాల్సిన సలహా. దేవి లక్ష్మి, నిజానికి ఎలా ఏ ఆపదలు రాకుండా సంతానాన్ని రక్షించుకోవడం ఏ తల్లికైనా తక్షణ కర్తవ్యం. ఆపద నోరు తెరిచి మింగాలనొచ్చింది. నేను ఆ అసురుడి నోరుని ఎలా మూయించాలి? మా పుత్రుడికి ఏదైనా కీడు జరిగే వరకు నేను ఎదురు చూస్తూ కూర్చోలేను. చేతులు కాలాక ఆకులు పట్టుకోలేను. శాంతం వహించలేను నేను. బ్రహ్మదేవా, దేవాది దేవుడు మహాదేవుడి నివాసమైన కైలాసం యావత్ సృష్టిలోనూ అత్యంత సురక్షిత ప్రదేశం. ఇక్కడ సంరక్షణకేమీ తక్కువ లేదు. తక్కువైందల్లా కేవలం అదృష్టమే. దానివల్లనే పుట్టినప్పటి నుండి మా పుత్రుడికి ఏదో ఒక రూపంలో ఆపదలు వస్తూనే ఉన్నాయి. అందరూ వినండి. ఎంతవరకు నేను మా పుత్రుడు గజాననుడి విషయంలో నిశ్చింతగా ఉండలేనో అంతవరకు ఆందోళన తప్పదు నాకు. జన్మించిన వెంటనే తన తండ్రి శూలమే అతడి శరీరం నుండి ఈ కైలాసంలో తన శిరస్సుని ఖండించింది. చివరికి తన కొత్త శిరస్సుగా ఏనుగు తలే లభించింది. ఇక ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉండగానే ఒక అసురుడు ఇక్కడికి వచ్చి నా పుత్రుణ్ణి గాయపరచడానికి ప్రయత్నించాడు. రేపు ఎలాంటి ఆపద ఏ వైపు నుండి వస్తుందో, తనపై ఎలా దాడి చేస్తుందో ఎవరికి తెలుసు? మాత, గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తలుచుకుని వర్తమానంలో బాధపడడం మంచి పని కాదు. అది మరింత కష్టంగా ఉంటుంది. ఇక జరిగే అవకాశం లేని దాన్ని ఊహించుకుని కలత చెందటం మరింత బాధాకరం. మాత, ఈ నిండు సభలోకి ఒక అసురుడు ప్రవేశించడం అనేది అసంభవం. ఇక ఈ ప్రదేశానికి ఒక అసురుడు వచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నిజానికి ఈ బాలుడు తన కల్పనల్నే నిజమని భ్రమించి ఉండవచ్చు కదా. పార్వతీదేవి, తమరు గజాననుడి కన్నతల్లి. తన గురించి మీరు బాధపడటం చాలా సహజం. కనుక తమరు మాపై విశ్వాసం ఉంచండి. మేమందరం గజాననుడి రక్షణ పట్ల శ్రద్ధ వహిస్తాం. తనకిక ఎలాంటి అపాయమూ జరగదు. గతంలో జరిగిన ఉత్పన్నాన్ని మర్చిపోమంటున్నారా దేవేంద్ర మీరు? తమరికి సాక్ష్యం కావాలా? చూడండి గజాననుడి గజముఖం గుర్తు చేసుకోండి. ఈ ఏనుగు ముఖం ఎందుకు తగిలించాల్సి వచ్చిందో. అక్కడే ఆగండి. లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. అది తన ప్రారబ్ధానికి సాక్ష్యం. ఇంతకంటే ఏదైనా సాక్ష్యం కావాలా? అర్థం చేసుకోండి. ఒక తల్లి మనసు తన సంతానానికి కలిగే ప్రతి చిన్న కష్టానికి తల్లడిల్లిపోతుంది. అసురుడి రాకకి సాక్ష్యం లేదని నేను మా పుత్రుడి రక్షణ పట్ల నిశ్చింతగా ఉండలేను బ్రహ్మదేవా. మనం తన రక్షణ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, తప్పదు. దేవి పార్వతి, తమరు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. నేను కోరేది ఒక్కటే. తమరు శ్రీహరి నారాయణుడు మహాదేవుడు కలిసి మా పుత్రుడి తలరాతని మీరు తిరగరాయండి. తనకి దైవత్వం ప్రసాదించండి.
క్షమించండి మాత. నాకు తమరి ప్రస్తావనలోని ఆంతర్యం ఎంతమాత్రం బోధపడలేదు. కేవలం తమరికి మహాదేవునికి పుత్రుడైనంత మాత్రాన గజాననుడికి దైవత్వం ప్రసాదించడం ఎలా సాధ్యమవుతుంది? లేదు దేవేంద్ర, తనకి దైవత్వం ప్రసాదించండి. అందులోనే గజాననుడి భద్రత ఇమిడి ఉంది. తనకు దైవత్వం వస్తే యజ్ఞాల్లో ఆవిర్భాగం తనకి కూడా లభిస్తుంది. తద్వారా బలం లభిస్తుంది. అప్పుడే తను ఆపదలను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యం వస్తుంది. సురక్షితంగా ఉంటాడు. ఏ అరిష్టము తన దగ్గరికి కూడా చేరుకోలేదు. అవును, అది మంచిదే. గజాననుడికి దైవత్వం ప్రసాదిస్తే మనం తన రక్షణ పట్ల నిర్భయంగా ఉండవచ్చును. కాని ప్రభు, ఈ లోకంలో ఎందరో బాలురున్నారు. వారు కూడా ఎన్నో రకాల ఆపదలతో అలమటిస్తున్నారు. వారందరి సంరక్షణ కోసం వారికి దైవత్వాన్ని ప్రసాదించటం మంచిదేనంటారా? ఒకవేళ మంచిది కానట్లయితే వంశం ఆధారంగా కేవలం గజాననుడికి మాత్రమే దైవత్వాన్ని ప్రదానం చేయటం మంచిదేనంటారా? కేవలం పార్వతీమాత శంకరుడి పుత్రుడైన కారణంగా అంత గొప్ప పదవినివ్వలేం. ఆ పదవికి అర్హత నిరూపించుకోవడం కోసం తనింతవరకు ఏమీ చేయలేదు. దైవత్వ బాధ్యతలు తను నిర్వర్తించలేదు. దేవరాజ ఇంద్ర, తమరు చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా చెప్పండి. నేరుగా వివరించండి. తమరి ప్రతిపాదన ఏమిటో. క్షమించండి మహాదేవ, నాకు తమరి పుత్రుడి పట్ల ఏ ద్వేషము లేదు. అలాగే నేను తన చెడును కోరటం లేదు. తనకు కొత్త శిరస్సు అవసరమైనప్పుడు నేనే కదా కరిముఖాన్ని తీసుకొచ్చింది. అలాంటి నేను తన చెడునెలా కోరుకుంటాను ప్రభు? అయినా తమరే నిర్ణయం తీసుకున్నా నేను తప్పక అంగీకరిస్తాను. కానీ ప్రభు, నాకొక అనుమానం. తమరు అనుమతిస్తే మాత్రమే అడిగే సాహసం చేస్తాను. అంటే ప్రభు, దైవత్వం ఎవరికైనా ఇంత సులభంగా లభించడం భావ్యమేనా? దైవత్వాన్ని పొందడానికి మూల కారణం ఎప్పుడు అర్హతను నిరూపించుకునే కర్మలే అయ్యుండాలి గాని పుట్టుక కాదు. పుట్టుకతోనే దైవత్వం లభించినట్లయితే కర్మలకు ప్రాధాన్యత ఏముంటుంది? దేవేంద్రుడి మాటలు సమంజసమే. దేవేంద్రుడి మాటలు సమంజసమే. అవును, దేవేంద్రుడి మాటలు సమంజసమే. దేవేంద్రుడి మాటలు సమంజసమే. అవును గౌరీ, దేవేంద్రుడి మాటలు సమంజసమే. పుట్టుక కాదు, కర్మల ఆధారంగా, వంశం కాదు, అర్హత ఆధారంగానే దైవత్వాన్ని ప్రసాదించడం జరగాలి. అదే సరైనది. గజాననుడు కర్మల వల్లే దైవత్వం పొందుతాడు, లేకపోతే లేదు. ఎందుకంటే దైవత్వ పదవుల్లోనే ప్రపంచ సౌభాగ్యం ఇమిడి ఉంది. అందువల్ల ఎవరైతే తమ కర్మలతో అర్హతను నిరూపించుకోకుండా ఉంటారో వారిని కేవలము పుట్టుక, వంశాల ఆధారంతో దైవ పదవినివ్వడం అసమంజసం. పార్వతి తన తల్లిగా తన కోరిక సముచితమే. ఏ తల్లైనా తన సంతానం కోసం ఏమైనా చేయగలదు. కానీ మనము దేవతలం. నేను, పార్వతి త్రిదేవుళ్లలో ముఖ్యమైన వాళ్ళం. అందువల్ల మా బాధ్యతలు ఇతర దేవతల కంటే ప్రధానమైనవి. బాధ్యత, కర్తవ్యాల కంటే బాంధవ్యాలు, అభిమానాలకు ఏ ప్రాధాన్యత ఉండదు. అందువల్ల కాలానుగుణంగా మా పుత్రుడు గజాననుడు
తన అర్హతను నిరూపించుకున్నాక మాత్రమే దైవత్వాన్ని ప్రసాదించడం జరగాలి, లేకుంటే లేదు. ధన్యోస్మి మహాదేవ. తమరి నిర్ణయం లోకోత్తరమైంది ప్రభు. అమ్మా, నాకు ఆకలేస్తుంది. దానిని సహించలేకపోతున్నాను. ఎప్పుడైనా ఆహారం తీసుకోవచ్చా అమ్మా? ఇక్కడంతా తనకు దైవత్వం ప్రసాదించడానికి ప్రయత్నిస్తుంటే తనకు మాత్రం తన ఆకలే ప్రధానమైంది. అమ్మా, నాకు ఏదైనా తినేందుకు అనుమతి ప్రసాదించండమ్మా. ఇంక ఈ ఆకలి భరించలేను. సరే పుత్రా, నేను నీకు తప్పకుండా భోజనం పెడతాను. తల్లి కొంగుచాటు బిడ్డడు దైవత్వం పొందడానికేమాత్రం అర్హుడు కాదు. అద్భుతం, అతి అద్భుతం అమ్మా. దైవత్వాన్ని ప్రసాదించడానికున్న ఏకైక మార్గం అర్హతను నిరూపించుకునే కర్మ మాత్రమే అయి ఉండాలి. అవునమ్మా, ఇక్కడ ఎవరో కనిపించారు. తనని చూడగానే ఎవరో భయంకరమైన అసురుడు అనిపించింది. దేవేంద్రుడి మాటలు సమంజసమే. కానివ్వండి, ఇదే మీ అందరి నిర్ణయం అయితే అలాగే కానివ్వండి. దేవేంద్ర, ఏమన్నారు మీరు? అర్హత అనర్హతల గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా, మా పుత్రుడు అంత చిన్న వయసులోనే అసాధారణమైన ప్రమాదాలను గెలిచాడు కూడా. చివరికి తన తండ్రి క్రోధాన్ని ఎదిరించేంత ప్రమాదం ఎదురైనప్పుడు ఆ సమయంలో మీరందరూ అన్ని అర్హతలు కలిగిన దేవగణాల్లో ఏ ఒక్కరూ తనని రక్షించడానికి రాలేదు. అప్పటికి తగిన పని దేవేంద్ర, మీరు తనతో సంఘర్షణ పడకుండా సముదాయించే ప్రయత్నం చెయ్యడమే కదా. ఎందుకంటే తను ఒక అమాయక బాలకుడు. మరి తమరు అన్ని అర్హతలు కలిగిన దేవతలకు రాజైన ఇంద్రుడు. కానీ మాత, సంజాయిషిలో చెప్పొద్దు దేవేంద్ర. తమరి బాధ్యత కేవలం తమ కర్తవ్య నిర్వహణే అయ్యుండాల్సి ఉంటుంది. ఆనాడు తన సంహారానికి కారకులైన వారే తమరు. కానీ ఇప్పుడు తనని తిరస్కరిస్తున్నారు కదూ. ఇదేనా దేవరాజత్వం?